బాలియ ఇలాకాలో జర్నలిస్టులకు రక్షణ లేదు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. హిందూపురంలో జర్నలిస్టుల ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన. సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనే జర్నలిస్టులకు రక్షణ కరువైందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు నాగరాజ్ యాదవ్ నాసిరకం పనులు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజాశక్తి విలేకరి శంకర్ వెలుగులోకి తీసుకొచ్చాడు. దీంతో నాగరాజ్ యాదవ్ విచక్షణను కోల్పోయి అతని కుమారుడు హరీష్ తో కలిసి శంకర్ పై ఆదివారం దాడికి పాల్పడటంతో పాటు ఇంటికి వెళ్లి మహిళలను సైతం భయభ్రాంతులకు గురిచేశాడు. దీనిని ఖండిస్తూ సోమవారం హిందూపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు జర్నలిస్టులు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. తహసీల్దార్ వెంకటేష్ కు వినతిని అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ విలేకరులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఎవరు ఉంటే వారు జర్నలిస్టులపైన దాడులు చేయడం సర్వసాధారణమైంది అన్నారు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అదే పార్టీకి చెందిన వారు దాడి చేయడం అమానుషమన్నారు. బాలకృష్ణ నటనలో భాగంగా ఒక సినిమాలో జర్నలిస్టుగా ఎన్నో స్కామ్లను బయటకు తీసుకొచ్చారు. అతని ఆదర్శంగా తీసుకుని జర్నలిస్టు అవినీతిని బయటకు తీసుకొస్తే అదే పార్టీకి చెందినవారు ఇలా దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ విషయంపై బాలకృష్ణ స్పందించి దాడి చేసిన నాగరాజు యాదవ్, అతని కుమారుడు హరీష్లను అరెస్టు చేయించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పార్టీ నుంచి నాగరాజు యాదవ్ ను సస్పెండ్ చేయాలని అన్నారు. దీంతో పాటు నాగరాజు యాదవ్ ఇప్పటివరకు ఏ అభివృద్ది పనులు చేపట్టారో ఆ పనులు అన్నిటిపైన విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. నా పేరు శంకర్, చిలమత్తూరు మండల ప్రజాశక్తి రిపోర్టర్. నేను నిన్నటి దినం ఆదివారము నాసిరకంగా రోడ్డు నిర్మాణం అని చెప్పేసి ఒక వార్త ప్రచురితమైంది మా పత్రికల్లో. ఉన్న సమయంలో హైవేలో నన్ను అడ్డగించి ఆడ స్పీడ్ బ్రేకర్ దగ్గర అడ్డగించి నేను హెల్మెట్ పెట్టుకొని ఉన్న ఆ సమయంలో నా పైన ఇద్దరు దాడి చేసినారు. కొడుకు అతను నాగరాజ్ యాదవ్, కొడుకు ఇద్దరు. ఆ తర్వాత నేను తప్పించుకునే ప్రయత్నం చేసినా నన్ను వదలలేదు. తమ్ముడు సాయంతో మళ్ళీ వెళ్ళిపోయి సాయంత్రం తర్వాత స్టేషన్లో ఫిర్యాదు చేశాను. రిపోర్టర్ శంకర్ పై జరిగిన దాడిని హిందూపురం ప్రెస్ క్లబ్ తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు సినిమాల్లో అయితే బాగా చాలా చక్కగా నటిస్తా ఉన్నారు. ఆయన తీసినటువంటి సినిమా ఏదైతే ఉందో శ్రీమన్నారాయణ, ఆయన గుర్తుందో లేదో కానీ మాకు చాలా గుర్తుంది. ఆ శ్రీమన్నారాయణ సినిమాలో అతను ఒక పాత్రికేయుడిగా జై కిసాన్ అన్నటువంటి ఒక స్కామ్ ని, తర్వాత రైతులకు జరిగినటువంటి అన్యాయాల పైన, అవినీతి పైన ఆయన బయటకు తీసుకుని వస్తాడు. అతన్నే మనం ఆదర్శంగా తీసుకున్నాం. అంటే ఒక రిపోర్టర్ అంటే ఒక బాలకృష్ణ తరహాలో ఉండాలి, అవినీతిని మనం బయటకు తీసుకురావాలి, బయట పెడితేనే సమాజం బాగుపడతాదన్న ఒక సంకల్పించి మనం కూడా అవినీతిని ఎదిరిస్తూ ఒక యువ జర్నలిస్టు చిలమత్తూరు ప్రజాశక్తి విలేకరి శంకర్ ఏదైతే నాసిరకమైన రోడ్డు వేశారో ఆ రోడ్డులో ఏం జరిగిందో అవినీతిని అతను బయటికి తీసుకొని వచ్చినాడు. అయ్యా బాలకృష్ణ గారు, మీ నియోజకవర్గంలో అవినీతిని బయటికి తీసుకుని వస్తే మీ పార్టీ నాయకులు దాడికి సినిమాల్లో రకంగా, నిజ జీవితంలో రకంగా మీరు ఉంటారా? ఇది మా ప్రశ్న కాదు, ప్రతి ఒక్కరి ప్రశ్న. మీకు నిజంగా ప్రజాస్వామ్యం పైనే చిత్తశుద్ధి ఉండి శాసనసభ ఒక ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యి ఉంటే వెంటనే ఆ నాగరాజ్ యాదవ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు అతని పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఇతని కుమారుణ్ణి ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలని హిందూపురం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తాం.